అమ్మమ్మతో ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఒక తెలివైన కాకి తనకి ఆపద కలిగినప్పుడు ఏ విధంగా ఆ ఆపద నుంచి బయటపడిందో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక మగ కాకి ఒక ఆడకాకి చెట్టు మీద ఉండేది. మనం పెట్టిన ఈ గుడ్లు త్వరలో పిల్లలవుతాయి కదా అని ఆడకాకి అనేసరికి అవునవును, త్వరలో మన పిల్లల్ని మనం చూస్తాం అని మగకాకి అంది. అదే చెట్టు కింద పుట్టలో ఉన్న పాము ఈ మాటలు వింది. ఆహా, నాకు ఎంత విందో కదా. ఈ కాకులు వెళ్ళని ఆ గుడ్లని నేను ఆహారంగా తినేస్తాను అని తనలో తాను అనుకుంది. ఈ విషయం తెలియని కాకులు తెల్లవారగానే ఆహారం కోసం ఎగురుతూ వెళ్ళాయి. కాకులు ఎప్పుడు వెళతాయా అని చూస్తున్న పాము నెమ్మదిగా పుట్టలో నుంచి బయటికి వచ్చి చెట్టు ఎక్కి గుడ్లను తినడం మొదలెట్టింది. ఇదే విధంగా కాకులు గుడ్లు పెట్టడం, పాము చెట్టెక్కి గుడ్లను తినేయడం జరుగుతూ ఉంది. ఆడకాకి, ఇప్పటికి మనం ఎన్నోసార్లు గుడ్లు పెట్టాం, ఆ పాము వచ్చి తినేస్తోంది. ఈ పాముకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. నేను ఒక ఉపాయం ఆలోచించాను. అవును మగకాకి, నాకు చాలా బాధగా ఉంది. పిల్లలవుతాయి అనుకునే టైంలోనే అది వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని రెండు కాకులు మాట్లాడుకున్నాయి. ఆ అడవికి దగ్గరలోనే రాజుగారి భవనం ఉంది. బయట ఉన్న సరస్సులో రాణిగారు స్నానం చేసేటప్పుడు నగలన్నీ గట్టు మీద పెట్టి స్నానం చేసేవారు. ఇది చూసిన మగకాకి, నేను రాణిగారి నగని తీసుకువెళ్ళి ఆ పాముల పుట్టలో పడేస్తాను అని అనుకుని రాణిగారు స్నానం చేస్తూ ఉండగా ఆవిడ నగని ముక్కున పట్టుకుని అక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. రాణిగారు అయ్యో, కాకి నా నగెత్తు వెళ్ళిపోతోంది అని కేకలు పెట్టేసరికి రాజభటులు పరుగు పరుగున కాకిని వెంబడించారు. రాజభటులు తన వెనక రావడం చూసిన కాకి, ఇప్పుడు నేను ఈ నగని తీసుకువెళ్ళి ఆ పాముల పుట్టలో పడేస్తాను. రాజభటులు వచ్చి ఈ పాము బయటికి వచ్చినప్పుడు దాన్ని తరిమి తరిమి కొడతాను అనుకుని మగకాకి పాముల పుట్టలో నగని పడేసింది. కాకి నగని పుట్టలో పడేయడం చూసిన భటులు పుట్టని తవ్వడం మొదలెట్టారు. పుట్టని తవ్వుతూ ఉండగా అందులో ఉన్న పాము బయటకు వచ్చింది. తరమండి, కొట్టండి, ఈ పాముని చంపండి అంటూ దాని వెనక పరుగు పరుగున పోయేసరికి పాము, బతికుంటే ఎలాగైనా బతకచ్చు. అమ్మ బాబోయ్, నేను ఇప్పుడు ఈ చెట్టుకి ఈ కాకులకి దూరంగా వేరే చోటికి పారిపోతాను అని పారిపోయింది. రాజభటులు ఆ నగను తీసుకుని వెళ్ళి, మహారాణి, ఇదిగో మీ నగ, పెట్టుకోండి అని ఇచ్చారు. ఆడకాకి, నా ఉపాయం ఫలించింది అని మగకాకి అనేసరికి, అవును మగకాకి, మనం అనుకున్నట్టుగానే పాము పీడ మనకు విరగడైపోయింది అనుకుని ఆ రోజు నుంచి గుడ్లని పెట్టి ఆ గుడ్లని పిల్లలుగా పొదిగి ఆ పిల్లలతో ఆనందంగా ఉన్నాయి. చూశాం కదా పిల్లలు, మనకి కూడా ఎప్పుడైనా ఎటువంటి ఆపద కలిగినప్పుడు తొందరపడకుండా బుద్ధి బలంతో ఆలోచించి ఆ ఆపద నుంచి బయటపడాలి.